రోజు దేవుని వాక్యమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి సంఘ బిడ్డకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈరోజు కనుక మనం చూసినట్లయితే నీ జీవితమైన నా జీవితమైన మనం అనుకుంటూ ఉంటాం, అరే నేను పలానా రోజు ఆ తప్పు చేయకుండా ఉంటే ఇంకా ఆశీర్వదించబడేవాడిని, ఇంకా గొప్ప స్థితిలో ఉండేవాడిని అని అనుకుంటూ ఉంటాం. ఈరోజు మన బిడ్డలు, యవ్వన బిడ్డలు కూడా అదే రీతిగా ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో కాకుండా వారికి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళి వారి జీవితాలను చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లోకి తెచ్చుకుంటున్నారు. ఎందుకు యవ్వన బిడ్డల యొక్క జీవితాలు ఎంత సంక్లిష్టం అవుతున్నాయని కనుక మనము ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిదిగా వారు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే కనుక ఇగ్నోరెన్స్. అంటే తల్లిదండ్రులు ఏదైతే చెప్తున్నారో దానిని వారు పాటించకపోవడం. ఎందుకంటే చిన్న వయసులో 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ లేకపోతే ఏ డిగ్రీకి వెళ్ళినా అప్పటి వరకు వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడమే కాకుండా వారు చేస్తున్న మొట్టమొదటి భయంకరమైన తప్పు ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే దానిని లక్ష్య పెట్టట్లేదు. మా తల్లిదండ్రులు ఏదో చెప్తారులే, వాళ్ళకి ఏం తెలుసులే అని నువ్వు చెప్తున్న మాటలందు వారు లక్ష్యం ఉంచట్లేదు. నువ్వు చెప్తున్న మాటలందు వారు శ్రద్ధ నిలుపట్లేదు. వారు శ్రద్ధ నిలుపుకుపోవటాన్ని బట్టి, నీ మాటను ఆలకించకపోవటాన్ని బట్టి వాళ్ళు చాలా విధమైన శ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా సంఘమునకు ఒక మాటను చెప్తున్నారు. ఆయన వార్నింగ్ అయితే ఇవ్వట్లేదు కానీ ఒక రహస్యాన్ని చెప్తున్నారు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు సరైన రీతిలో నడకపోవడానికి, సరిగ్గా నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి, అంత మాత్రమే కాదు నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండకపోవడానికి గల కారణాన్ని ఏంటో యేసు ప్రభు వారు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కనుక ఈ మాటలు వింటున్న నీవు ఈ వాగ్దానాన్ని చాలా బహుజాగ్రత్తగా నువ్వు ధ్యానించాలి. నువ్వు ఎప్పుడైతే ఈ మాటలో ఆ మర్మాన్ని తెలుసుకుంటావో, యేసు ప్రభు వారు సంఘమునకు తెలియజేస్తున్న ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటావో, నీ జీవితము నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది. మనమందరం ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు. ఇంగ్లీష్ బైబిల్ ఈ విధంగా రాయబడి ఉన్నది. అండ్ జీసస్ ఆన్సరింగ్ అండ్ సెడ్ ఆన్ టు దెమ్, డూ యూ నాట్ దేర్ ఫోర్ ఎర్, బికాజ్ యూ నో నాట్ ద స్క్రిప్చర్ నైదర్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు 2 మాటలు చెప్తున్నారు. మొట్టమొదటి మాట ఏంటంటే, మీకు లేఖనముల యొక్క శక్తి కానీ దేవుని యొక్క శక్తి కానీ తెలియడం లేదంట. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దేర్ ఫోర్ డూ యూ నాట్ దేర్ ఫోర్ ఎర్. అంటే మనం ఒక తప్పును చేస్తున్నామంట. ఏమిటి ఆ తప్పు? యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏంటంటే, లేఖనములో ఉన్న శక్తి కానీ దేవుని యొక్క శక్తిని కానీ ఎరుగకపోవటయే. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో ఆ వాక్యంలో ఉన్న ఆ శక్తి ఏంటో నువ్వు గ్రహించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది సంఘానికి వెళుతూ ఉంటారు, అనేకమైన దైవజనులు మీటింగ్లకు వెళుతూ ఉంటారు, బహిరంగ సభలకు వెళుతూ ఉంటారు. కానీ వారు వెళ్ళి వస్తారు తప్ప వాక్యంలో ఉన్న శక్తిని కానీ దేవుని యొక్క శక్తిని కానీ తెలుసుకోలేని స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అందుకని ఈరోజు క్రైస్తవులు ఆశీర్వదించబడకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, లేఖనములో ఉన్న శక్తిని, దేవుని యొక్క శక్తిని వారు ఎరుగక ఉన్నారు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, రోజు వాక్యం వింటున్నావు, రోజు వాగ్దానాలు చదువుతున్నాం, అయినను నీ జీవితము బాగుపడకపోవడానికి కారణం, నువ్వు ఇంకా ఆశీర్వదించకపోవడానికి కారణం, ఇంకా అనారోగ్యంతో నువ్వు ఉండడానికి గల కారణం ఏంటని నువ్వు ఆలోచన చేసినట్లయితే, ఒకటి నువ్వు లేఖనముల యొక్క శక్తిని పొరబడుతున్నావు. కనుక లేఖనమును నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు, లేఖనములను నువ్వేం చేస్తున్నావు అంటే పట్టించుకోవడం లేదు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో ఆ వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు ఏం బయలుపరుస్తున్నాడు అని ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, హల్లెలూయా, నీ శరీరంలో ఉన్న రోగం కూడా బయటకు పోతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో ఉన్న దరిద్రము, నీ జీవితంలో ఉన్న ఆ యొక్క భయంకరమైన శ్రమల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వు గనుక శ్రమల నుంచి కానీ, ఆర్థిక సమస్యల నుంచి కానీ, అనారోగ్య సమస్యల నుంచి కానీ నువ్వు విడుదల పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క లేఖనముల యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేఖనం ఏం చెప్తుందో దాని విషయమై మనం పొరపాటు పడకూడదు. అంత మాత్రమే కాదు, దేవుని శక్తిని కూడా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని శక్తి ఏమిటి అని అంటే, మనం గనక ఆలోచన చేసినట్లయితే, మృతులను సజీవులుగా చేయటమే దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. చూడండి, లాజరు చనిపోయాడు, 4 దినాలు సమాధిలో పెట్టబడి ఉన్నాడు, శరీరం అంతా కుళ్ళిపోయింది. ఇంకా లోకానుసారంగా చూసినట్లయితే చనిపోయిన వ్యక్తినే బ్రతికించడం కష్టం,
గుండె ఆగిపోయిన వ్యక్తినే బ్రతికించడం కష్టం, ఒక రోగం వస్తే బ్రతికించడం కష్టం, ఒక స్టేజ్ దాటితే రోగముకు మందు లేదు, వైద్యం లేదు. ఇలాంటి స్థితిలో ఇలాంటి కంటే భయంకరమైన స్థితి, చనిపోయిన లాజరు సమాధిలో పెట్టబడి ఉన్నాడు. 4 దినాల తర్వాత యేసు ప్రభువారు వెళ్ళి ఏమనలేదు, లాజరు బయటకు రా. హల్లెలూయా హల్లెలూయా అంటే చనిపోయి కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా లేపగలిగే శక్తి దేవునికి ఉన్నది. ఆమేన్. గనుక ప్రియ కుమార్తె, ఈ నిజమైన యేసయ్యను ఆరాధిస్తున్న నీవు నేను ఎంతో ధన్యులము. గనుక యేసయ్య నామమును ఉచ్చరించిన ప్రతిసారి వావ్, శక్తి నీలోంచి బయటకు రావాలి. హల్లెలూయా. నీలోంచి ఉత్సాహం బయటకు రావాలి. హల్లెలూయా. నీలో ఉన్న నిరుత్సాహం దూరంగా పోవాలి. కానీ సమస్య ఏంటంటే లేఖనములో శక్తి మొదటగా తెలియట్లేదు, అంత మాత్రమే కాక దేవుని యొక్క శక్తి ఏంటో కూడా మనకు తెలియడం లేదు. అందుకని క్రైస్తవులందరూ నిరుత్సాహంలో ఉన్నారు, క్రైస్తవులందరూ దిగజారిన స్థితిలో ఉన్నారు, క్రైస్తవులందరూ ఆశీర్వదించబడలేని స్థితిలో ఉన్నారు, క్రైస్తవులందరూ అప్పులతో ఉన్నారు. కనుక ప్రియ కుమార్తె, ఈరోజు నీకు వాక్యం సెలవిస్తుంది, మొట్టమొదటిగా లేఖనములను నువ్వు బహుజాగ్రత్తగా పరిశీలన చేయాలి. లేఖనంలో శక్తిని, దేవుని యొక్క శక్తిని ఎరిగే బిడ్డగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే ఈ 2 విషయాలు చేస్తావో, మొట్టమొదటిగా నువ్వు వింటున్న లేఖనము, నువ్వు వింటున్న వాక్యము, ఎస్ ఈరోజు దేవుని వాక్యం నాతో మాట్లాడింది, ఎస్ దేవుడు నన్ను లేవనెత్తుతున్నాడు, ఎస్ ఉద్యోగం లేని నాకు ఉద్యోగం ఇస్తున్నాడు, ఎస్ చదువుకోలేని నాకు నిరుద్యోగం ఉండడానికి వీలేదు, చదువుకోలేని నాకు గొప్ప స్థితిలో నా దేవుడు నన్ను ఉంచుతాడు అనే శక్తి, అలాంటి శక్తి వాక్యంలో దాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు సంఘానికి వెళ్తున్న ప్రతిసారి దేవుడు ఈ దినాన నన్ను ఆశీర్వదిస్తాడు, ఈ దినాన దేవుడు నా అనారోగ్యాన్ని తీసివేస్తాడు, ఆయన శక్తి కలిగిన దేవుడు అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ప్రియ కుమార్తె, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక లేఖనం విషయంలో ఎప్పుడు కూడా నువ్వు పొరపాటు పడవద్దు. విచిత్రం ఏంటంటే ఎవ్రీ ఆదివారం వాక్యంకి సంఘానికి వెళ్తున్న వాళ్ళు, అప్పుడప్పుడు సంఘానికి వెళ్తున్న వాళ్ళు, నెలకొకసారి సంఘానికి వెళ్తున్న వాళ్ళు, క్రిస్మస్కి ఒకసారి సంఘానికి వెళ్తున్నవారు, వీళ్ళందరూ కూడా ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే నన్ను దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నేను ఏమి తప్పు చేశాను, నేను ఈ రీతిగా ఎందుకు ఉండాలని ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రియ కుమార్తె, రెగ్యులర్గా సంఘానికి వెళ్తున్న నీకు అప్పుడప్పుడు వాక్యం వింటున్న వాళ్ళకి వ్యత్యాసం లేదు. అంటే రెగ్యులర్గా నువ్వు సంఘానికి వెళ్తున్నా కానీ నీకు లేఖనం యొక్క శక్తి తెలియడం లేదు, దేవుని యొక్క శక్తి తెలియడం లేదు. కనుక ప్రియ కుమార్తె, ఈరోజు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తున్నది, ఈరోజు దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్నావంటే దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి నువ్వు ఈ వాక్యం వినగలుగుతున్నావు. కనుక నువ్వేం చేయాలంటే ఈ దినము నుంచి లేఖనముల యొక్క శక్తి, ఏ చిన్న వాక్యం చదివినా దేవుడు ఈ లేఖనం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క శక్తి ఏమిటి ఇందులో నేను గ్రహించవలసింది, ఎక్కడైనా ఈ లేఖనం విషయంలో నేను పొరబడుతున్నానా, అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నానా, ఈ వాక్యమును ధ్యానించడంలో పొరబడుతున్నానా అని నిన్ను నువ్వు ఎప్పుడైతే పరిశీలనలు చేసుకుంటావో తద్వారా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ తరాలు కూడా దీవించబడతాయి. కనుక ఈ దినము నుంచి లేఖనములను, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అలాగే దేవుని యొక్క శక్తిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, తద్వారా నీ జీవితం జీవించబడుతుంది. అంత మాత్రమే కాదు, లేఖనముల యొక్క శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆటోమేటిక్గా దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండును గాక. అందరి తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నేను నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. ఇదిగో లేఖనముల యొక్క శక్తి మీకు తెలియడం లేదు, అంత మాత్రమే కాదు దేవుని యొక్క శక్తి మీకు తెలియడం లేదు. ఎందుకంటే ప్రభా మేము లేఖనములను నేను ఇగ్నోర్ చేస్తున్నాం ప్రభా. లేఖనములు చదువుతున్నాము కానీ దాంట్లో ఇంకా శక్తిని గ్రహించలేని బలహీనులుగా ఉన్నాం ప్రభా. ఇదిగో నేను ఈ దినమున నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవ, ఈ దినము నుంచి మేము ఏ వాక్య భాగానైతే చదువుతామో ఆ లేఖనములను శక్తిని మేము గ్రహించదుము గాక. అంత మాత్రమే కాదు ప్రభా, మృతులను సజీవులుగా చేయ దేవుడు, అప్పులను సమృద్ధిగా మార్చే దేవుడు, నిరుద్యోగులకు ఉద్యోగములు ఇచ్చే దేవుడు ప్రభా, గర్భఫలము లేని వారికి గర్భఫలములు ఇచ్చే దేవుడు ప్రభా, సమస్తము కోల్పోయిన వారికి తిరిగి కట్టగలిగే దేవుడు ప్రభా. ఇలాంటి గొప్ప నీ శక్తిని ప్రభా మేము తక్కువ అంచనా వేస్తున్నాం ప్రభా. ఈ దినము నుంచి ప్రభా నీ యొక్క అద్భుతమైన శక్తిని, నీలో ఉన్న శక్తిని గ్రహించే హృదయము నేను మనోనేత్రములు వెలిగించబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఇది మన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యం వింటున్నా బిడ్డలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నైనా నీ శక్తి తక్కువ కాలేదు నైనా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నీ శక్తిని గ్రహించమన్నావు ప్రభా. ఇదిగోనైనా ఈ బిడ్డలందరూ నీ శక్తిని గ్రహించున్నారు కనుక ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసుక్రీస్తు నామమున వారికి స్వస్థత కలుగును గాక. గర్భఫలం లేని వారికి గర్భఫలము కలుగును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు కలుగును గాక. నైనా ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో వారి బిజినెస్లు విశాలపరచబడును గాక.
థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే అవమానములతో ఉన్నారో ప్రభా, నిందలతో ఉన్నారో వారి జీవితములు కట్టబడును గాక. ఎవరైతే తృణీకరించబడిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారు గనులుగా ఉందరు గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఒక్క వాగ్దానాన్ని ప్రభా నాయన సంఘమునైనా మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం నుంచి చదువుతున్న ప్రతి వాక్యమును మేము ధ్యానించటం బట్టి దానిలోని శక్తిని, తద్వారా నీ యొక్క శక్తిని తెలుసుకునే బిడ్డలుగా మేము ముందుముగాక. అవును ప్రభా, ఇంతకాలము క్రైస్తవులుగా జీవించాము కానీ లేఖనముల యొక్క శక్తిని తెలుసుకోవడంలో మన మేము విఫలమైపోయాం ప్రభా. నీ యొక్క శక్తిని, నీ యొక్క పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడంలో నైనా మేము విఫలమైపోయాం ప్రభా. ఈ దినమును మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు లేఖనముల శక్తిని తెలుసుకోమని. కనుక ఈ దినమును మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనం చెల్లిస్తూ నన్ను ఇది మొదలుకొని లేఖనముల యొక్క శక్తిని, నీ యొక్క శక్తిని మేము తెలుసుకున్న వారమే నైనా విశ్వాస సంబంధమైన జీవితంలో జీవిస్తూ ప్రభు అనేకులను చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నీ బిడ్డలుగా మార్చడానికి కావాల్సిన అభిషేకం మాకు అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, మార్కు సువార్త 11:12-24 ప్రకారంగా లేఖనములకు శక్తిని, దేవుని శక్తిని ఎరగకపోవడం వల్ల నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కనుక ఈ దినం నుంచి ఏ లేఖనం అయితే చదువుతున్నావు, ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నావు, దేవుని గురించి ధ్యానించిన ప్రతిసారి ఆయన శక్తిమంతుడని తెలుసుకో, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు అని తెలుసుకో. తద్వారా నీ జీవితం దీవించబడుతుంది. ఈ దినం బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వస్తున్న నీవు ఆశీర్వదించబడదువుగాక. నువ్వు తినే ఆహారము దీవించబడునుగాక, నువ్వు తాగే పానీయము ఆశీర్వదించబడునుగాక, ఆకస్మిక మరణములు ఆగిపోవునుగాక, నీ అప్పులను నీవు సమృద్ధిగా మార్చబడునుగాక, ఏకాంగిగా ఉన్న నువ్వు సంసారిగా మార్చబడదువుగాక, గర్భఫలము లేని నీకు గర్భఫలము కలుగునుగాక, అప్పులతో చిదిగిపోయిన నీ జీవితము కట్టబడునుగాక, ఉద్యోగము లేని నీకు ఉద్యోగం కలుగునుగాక, చదువులో జ్ఞాపక శక్తి లేని నీకు జ్ఞాపక శక్తి కలుగునుగాక, ఇరుగు పొరుగు వారితో, కుటుంబముతో, అన్నదమ్ములతో మీ అందరికీ సమాధానం ఉండునుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీకు ఆరోగ్యము కలుగునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.